రీసెంట్‌గా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి తన కాలేజ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి నాతో షేర్ చేసుకుంది. ఏం జరిగిందంటే తను ఒక ఫైన్ డే కాలేజ్‌కెళ్ళినప్పుడు తన జూనియర్ వైట్ అండ్ వైట్ ఏసుకొనొచ్చిందంట. ఏమో నార్మల్‌గానే ఏసుకొచ్చిందేమోలే మామూలుగా అప్పుడప్పుడు సివిల్ డ్రెస్ అలా ఏసుకొని వస్తా ఉంటారు కదా! అలానే వచ్చిందేమోలే అని చెప్పి అనుకుందంట. ద వెరీ నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ సేమ్ టు సేమ్ అలానే చేసింది. దాని తర్వాత చూస్తే మళ్ళీ సేమ్ టు సేమ్ అలానే వచ్చింది. అసలు ఏం జరుగుతుందని ఆరాధిస్తే తర్వాత తెలిసిందేంటంటే తను యేసుమాల ఏసుకుందంట. యెస్. వినడానికి నేను కూడా షాక్ అయ్యా నిజానికి. అంటే యేసుమాల గురించి నాకు ఇంతకుముందు తెలుసు. ఎందుకంటే నా 10థ్ క్లాస్ అప్పుడు నేను ఫస్ట్ అసలు దీని గురించి తెలుసుకున్నాను. ఏంటంటే ఊరికే ఏంటి కొంచెం పెద్ద జనరేషన్ వాళ్ళు వాళ్ళకే ఏంటి కరెక్ట్‌గా గాస్పెల్ గురించి తెలియక వాళ్ళేమన్నా చేస్తా ఉండొచ్చు ఏమో అని చెప్పేసి అనుకునేవాడిని గానీ, ఇలాంటి ఇప్పుడున్న యంగ్ జనరేషన్‌లో కూడా ఇంకా స్టిల్ ఇలాంటివి ఆచరిస్తున్నారంటే నాకు షాక్ తిన్నా నిజానికి. అండ్ బై ద వే మీకెవరికైతే తెలీదో యేసుమాల అంటే ఏంటిదంటే, ఇప్పుడు హిందూయిజంలో అయ్యప్ప స్వామి మాల ఎలా ఉంటదో అలానే ఇదేంటిది భవానీ మాల ఎలా ఉంటదో అలానే యేసుమాల అంట. అయ్యప్ప స్వామి వాళ్ళు బ్లాక్ అండ్ బ్లాక్ ఏసుకొని 40 డేస్ చేసి శబరికెళ్తారు. అలానే యేసుమాల ఏసుకున్న వాళ్ళు ఎలా అంటే వైట్ అండ్ వైట్ ఏసుకుంటారంట. బ్లూ కలర్ కండవ అంట. వితౌట్ చెప్పులు అండ్ 40 డేసో ఎన్నో డేసో ఫాస్టింగ్స్ ఉండి ఏంటి చె చెప్పులు లేకుండా అండ్ నాన్ వెజ్ తినకుండా మొత్తం చేస్తారంట. అండ్ ఈ 40 డేస్ వాళ్ళని మనం ఏంటంటే యేసు యేసు అని పిలవాలంట. అండ్ వాళ్ళు కూడా వేరే వాళ్ళని యేసు అని చెప్పి పిలవాలంట. అండ్ అంతేకాకుండా ఎట్ ద ఎండ్ మొత్తం అయిపోయిన తర్వాత చెన్నైలో ఉన్న వేలంగిని మాత అనే ఒక ఉంది కదా, అసలు చర్చ్ అనే అన్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏంటి ఏదో మోకాల మీద వెళ్ళడమో సంథింగ్ ఏదో చేసి అక్కడ తీసేస్తారంట. అంటే సీరియస్లీ నాకు అసలుకి విన్నమ్మంటే నాకు మైండ్ పోయింది. అండ్ వీటిని కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు బై ద వే. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటిదంటే ఓల్డ్ టెస్టిమెంట్లో పాత నిబంధనలో ప్రవక్తలు ఏంటి గోను సంచులు కట్టుకొని అండ్ బూడిద పూసుకొని ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నారు అలానే మేము కూడా ఉంటున్నాం అని చెప్పేసి అంటాం. అంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నదైతే కంపల్సరీ కొత్త నిబంధనలోనే కదా, యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చేసారు కదా, నీ పాప క్షమాపణ కోసం ఆయన మరణించారు. నువ్వు చేయాల్సిందల్లా విశ్వసించడమే, పశ్చాత్తాప పొందడమే. అవన్నీ వదిలేసి ఈ నాటకాలు ఏంటి, ఈ కథలు ఏంటి నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇదొక దరిద్రం అంటే మళ్ళీ అసలు డైరెక్ట్గా చర్చిలోనే గోపురాలు పెట్టడం, అగరబత్తులు వెలిగించడం. అమ్మో, ఆ గుందల్ టెంపుల్లో అయితే విజయవాడలో ఇంకా దారుణం అసలు నిజానికి. అది అసలు నిజానికి ఒక గుడి అని చెప్పేసి అనాలి. మామూలుగా కొంతమంది హిందూస్ ఏంటంటే కొన్ని మీమ్స్ చేస్తూ ఉంటారు కదా, ఏంటంటే హిందూయిజంలో నుంచి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవ్వట్లేదు, క్రిస్టియానిటీనే హిందూయిజంలో కన్వర్ట్ చేస్తున్నారని. ఎగ్జాక్ట్ నిజంగా ఒక్కొక్కసారి ఇలాంటివి చూసేటప్పుడు మీరు కరెక్ట్గా అదే చేస్తున్నారా అని చెప్పేసి అనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేదు ఇలాంటి దరిద్రాలు, ఓన్లీ మన దగ్గరే ఉన్నాయి. ఒకవేళ నిజంగా నేనైతే ఈ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటాను. మీరు ఒకవేళ అలానే కనుక ఉండాలనుకుంటే మీరు కన్వర్ట్ అవ్వమాకండి రా ప్లీజ్. క్రిస్టియన్స్గా ఉండనివ్వండి అంతే. ఇంకా మీరు అక్కడ ఉండే ఆచారాలని వాటన్నిటిని పాటించాలనుకుంటే అలానే ఉండిపోండి. ఇక్కడికి రామాకండి, ఇక్కడ తేమాకండి. క్రిస్టియన్స్గా ఉండనివ్వండి. క్రిస్టియానిటీని హిందూయిజంలో కలపమాకండి. క్రిస్టియానిటీని హిందూయిజంలో కన్వర్ట్ చేయమాకండి. మై హంబుల్ రిక్వెస్ట్.